ఈ రోజున ఇద్దరు వ్యక్తులు కలిసి ఇలా చేయబోతున్నారు. జరిగే వాస్తవాన్ని తెలుసుకోండి. వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏ పని అయినా స్వతంత్రంగా చేయాలనుకుంటారు. కానీ ఈ రోజు పరిస్థితి అందుకు విరుద్ధం. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏదో చేయబోతున్నారు. ఇది సానుకూలం కావచ్చు, కొంత ప్రమాదకరం కూడా కావచ్చు. వృత్తిపరంగా తోటి సహచరులు, స్నేహితులు, కుటుంబంలోని పెద్దలు సలహాలు ఇస్తున్న వారు కూడా కావచ్చు. వ్యాపార సంబంధం ఉన్న వ్యక్తులు, కొంతమందికి అవాంఛనీయ వ్యక్తులు కూడా ఇద్దరు కావచ్చు. ఒకే ఆలోచనలతో కలగలసి ఈ రాశి వారిని ఏదో పని చెయ్యమంటూ పెద్దగానే ఒప్పించబోతున్నారు. ఈ యాక్షన్ మీద నమ్మకం మీరు ఉంచుతారు. ఏకైక నిర్ణయం తీసుకుంటే ఆ పని సక్సెస్ అవుతుంది. ఏకీకృత నిర్ణయం మీదే కావాలి. వీరి సామర్థ్యం ఉపయోగించుకుని ఈ ఇద్దరు వ్యక్తులు లాభం పొందాలనుకుంటున్నారు. వీరి యొక్క పేరు ప్రతిష్టలు వినియోగించుకోవచ్చు. నిజంగానే శుభకార్యం కోసం కలిసి పనిచేయమని ఆలోచన పెట్టొచ్చు. కొత్త వ్యాపారం మొదలు పెట్టమని ప్రేరేపించడం, ఏదైనా షేరింగ్ లో పాల్గొనమని చెప్పడం, కుటుంబంలో ఒక పెద్ద సమస్యపై మధ్యవర్తిగా ఉండమని అడగడం, కొత్త ఉద్యోగ అవకాశం కోసం రిఫర్ అడగడం, ఎవరికో సంతకం చేయమని సమ్మతం ఇవ్వమంటూ ఒత్తిడి చేయడం, ఆర్థిక రిస్క్ ఉన్న దాంట్లో ఒప్పుకోవడం, ఎవరో మీద బాధ్యత తీసుకోవడం, లీగల్ కాగితాల్లో సంతకాలు చేయడం, అలాగే వేరే వ్యక్తుల దోషాన్ని కూడా భుజాలపై వేసుకోవడం, ఇలాంటివి చేయబోతున్నారు. వీరి పేరు, పరువు ప్రమాదంలో పడబోతుంది. ఇక డబ్బు సంబంధిత సమస్యలు రాబోతున్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుకు వీరే బాధ్యత వహించాలి. దీని కారణంగా పబ్లిక్ లో మీ ఇమేజ్ పై దెబ్బ తినొచ్చు. ఈ రోజు సంతకమైన జాగ్రత్త, మాట అయినా జాగ్రత్త. బంధువులను కలిసే అవకాశం ఉంది. ఆస్తి సంబంధంగా ఎవరు పంచుకోవాలన్నా ఈ రాశివారు నిర్ణయం తీసుకోండి. ఇక్కడే ఇద్దరు కలిసి ఒత్తిడి చేయొచ్చు. మీ ప్రతిష్ట, హోదా వల్ల తోటి ఉద్యోగస్తులు కూడా ఒక చిన్న ఫేవర్ అడగొచ్చు. వాయిదా వేయండి. ఇది చిన్నది కాదు. మేనేజ్మెంట్, లీగల్ సమస్యగా మారకూడదు కదా. ఇక ఇద్దరు జాయింట్ వెంచర్ లేదా షేరింగ్ అంటే లాభం ఉండొచ్చు, కానీ రిస్క్ కూడా ఎక్కువ. డబ్బు పెట్టుబడి పెట్టే ముందు లీగల్ గా చెక్ చేసుకోండి. ఇక ఏ పని అయినా సరే రాత్రి వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దాని మీద రెండవసారి అయినా ఆలోచించండి. డాక్యుమెంట్ చదవకుండా సంతకం చేయొద్దు. ఇంటి పెద్దల సలహాలు తీసుకోండి. రోషం, ఆవేశం, కోపం, గర్వం ఈ రోజు విడిచిపెట్టండి. సహనం ఉపయోగపడుతుంది. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.